హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే మాది గురువారం పూజ అనమాట. ఇది ఒడిశాలో అయితే చేస్తారు, ఆంధ్రాలో ఎవరు చేయరు. సో అందరికీ గురువారం పూజ శుభాకాంక్షలు. సో రండి మా ముగ్గులు చూస్తారు. నేనంటే జోడు ఎందుకు వేసుకున్నాను అంటే మన ఇక్కడ పురుగుల వల్ల నేను జోడు వేసుకున్నాను. జోడు యాక్చువల్లీ వేసుకోకూడదు. రండి మా ముగ్గులు అయితే చూస్తారు. నేను ఈవినింగ్ అయితే స్టార్ట్ చేసాను 4 o'clock ముగ్గులు వేయడం. నైట్ అయితే 9-10 అయిపోయింది ముగ్గులన్నీ వేసేటప్పుడు. బట్ చాలా బాగా వచ్చాయి ముగ్గులు అయితే, చాలా బాగున్నాయి. నాకైతే చాలా నచ్చాయి, చాలా అందంగా వచ్చాయి అన్నమాట ముగ్గులు. మా చెల్లి వేసింది, మా చెల్లి మా అమ్మ వేసారు. నేను కొంచెం హెల్ప్ చేశాను అంతే. చాలా బాగా వచ్చాయి అన్నమాట. చూడండి ఎంత బాగుందో ముగ్గు, చాలా బాగుంది. పూజ చేసి తర్వాత నాకు లేపు, తర్వాత నీకు లేకపోయినా నేను స్నానం చేసి పూజ స్టార్ట్ చేసాను. చీకటితో పూజ చేయాలి కదా, అంటే చీకటితో పూజ చేస్తాను. నేనైతే పడుకొని లేచి వీడియో అయితే తీసింది 6 o'clock. ఇంకా మార్నింగ్ మా అమ్మ అయితే 4 o'clockకి అందుకు లేచి పూజ అయితే చేసింది అనమాట. నేను 6 o'clockకి లేచి వీడియో అయితే తీసాను. దాని తర్వాత ప్రసాదం అన్నీ చేసాక కూడా మళ్ళీ పూజ అయితే చేస్తుంది మా అమ్మ. సో చూడండి, ఇక్కడైతే మా అమ్మ అయితే పూజ అయితే చేస్తున్నారు అనమాట. ప్రసాదం కూడా ప్రిపేర్ అయితే చేస్తున్నారు. ఇంకా ప్రసాదం అయితే ప్రిపేర్ అవుతుంది. ఇవాళ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి చేయడానికి. తమ్ముడైతే ఇంకా పడుకున్నారు, ఇంకా లేవలేదు. 7 o'clock అని ఇంకా పడుకున్నాడు. మా జస్సు మళ్ళీ పడుకున్నాడు, లేవలేదు కాబట్టి అన్ని పనులు అయితే లేదంటే చేయనివ్వడు, తను ఎత్తుకోని ఉండాలి. అయితే లేచిపోయాడు పొద్దుని, మా జస్సు పొద్దుని లేచిపోయాడు. టైం అయితే 8:30 అయింది. మా చెల్లి ఇంకా లేవదు, మా తమ్ముడు కూడా ఇంకా లేవడు. మా జస్సు లేచిపోయాడు. జస్సు హాయ్ చెప్పువా, జస్సు నిద్ర ఇంకా వదలదు కదా చిన్నాడు. అయితే వంట అయితే చేస్తున్నారు అన్నమాట. బాగా నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కూరగాయలు తేడానికి అయితే వెళ్ళారనమాట. నేనైతే బిస్కెట్ తినేసాను. బాబు ఇప్పుడే లేచాడు, ఫుడ్ అయితే పెట్టాలి. అటు సైడ్ అన్ని కోతులు అయితే ఉన్నాయి. కొంచెం ఎండలో అయితే ఉందాం, కొంచెం హెయిర్ ఎండుతుంది అనేసి ఎండలో అయితే నిల్చున్నాను అన్నాను. మా అమ్మ అయితే అక్కడ ఉండొచ్చు, కనిపిస్తుందా? కనిపించడం. మా సిద్ధు అయితే అక్కడ కూర్చున్నాడు ఎండలో, ఇప్పుడు పడుకొని లేచాడు. మధ్యాహ్నం అయితే మా ఇంటికి, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట. నాకు ఇవాళ వెళ్ళడానికి ఇష్టం లేదు కానీ వెళ్తున్నాను. రేపు వెళ్తామంటే అవ్వదు, ఇవాళ వెళ్ళాలి. వచ్చింది మార్నింగ్ సన్సెట్ 8 o'clock లోన్ వచ్చింది. ఎండ చాలా మంచిది అనమాట మన బాడీకి. స్కూల్కి వెళ్తున్నాడు మా జస్సు. జస్సు ఏం చేస్తున్నావు? ఇంకా సిద్ధు మామ స్కూల్కి ఒప్పోయి జస్సు వెళ్ళిపోతాడు. అడితే ఎప్పుడైనా తీసుకెళ్తే సరదా. సిద్ధు మామ, సిద్ధు మామ అని పిలు. బాయ్ బాయ్ చేసి బాయ్ బాయ్. వాళ్ళ టిఫిన్ వచ్చి ఉప్మా అయితే చేసాము. మా అమ్మ అయితే వెజిటేబుల్స్ అన్నీ కడుగుతున్నారు అన్నమాట. చూడండి, అయితే మా జస్సు వాళ్ళ అమ్మమ్మ కుకింగ్ చేస్తున్నారు. వంతలో గిన్నెలే కావాలి జస్సు నీకు. జస్సు నువ్వు తింటావా? ఇది పాయసం. ఇంకా కొంచెం నిద్ర వస్తుంది, పడుకోవచ్చు కదా జస్సు. చేస్తారు, నేను పడుకుంటే పనులన్నీ ఎవరు చేస్తారు చెప్పు కదమ్మా, చెప్పు. నేను పడుకుంటే పనులన్నీ ఎవరు చేస్తారు? నేను ఉంటే కదా, నేను ఆర్డర్ పెడతా కదా, బేబీ అదే కదరా. నేనా ఎక్కడికి వెళ్తావు?
గుల్పు చెప్పు చెప్పు. ఇవాళ జంపు సాయంత్రం నిషు నిషు నాని ఇంటికి వెళ్తావా? కదా అమ్మ ఇది చేసి పప్ప దగ్గర ఇప్పుడు నేను చేసి కక్కరాలు అయితే చేస్తున్నాం వాళ్ళ ప్రసాదం కోసం. ఇవి వచ్చి బూరెల కోసం. ఇవన్నీ క్లీన్ చేయాలి, క్లీన్ చేయలేదు, చేస్తాం. మా అమ్మ అయితే చేస్తుంది. సుజ్జి కక్కరాలు అన్నమాట ఇవి. ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి ఇవి. ఫ్రై అవుతుంది. ఇంకా ఇదైతే ఇవన్నీ ప్రసాదం పెడతాం అన్నమాట. జనుగులు, వంకాయ, దుంపల కూర. మేము ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాము. బూరెలు అయితే చేసాము. అరిటాకు అయితే మేము చెట్లో తెంపేసి ఇప్పుడే తెచ్చామన్నమాట. తెచ్చి పడిస్తున్నాం. మా చెల్లి అయితే గారెలు చేస్తుంది. కాదు యాక్చువల్లీ పోనీకి అది గారెలు అది ఏటో అనుకుంటే ఏటో వస్తాయి. అదే గారెలు అనుకుంటే పునుగులు అయిపోయి. దేవుడి దగ్గర ప్రసాదాలు అయితే పెట్టేశాము. కావాలంట, తీగ ఉంది కదా అందుకే కావాలి. మావులగ్గన చాలు మరొద్దు. ఇష్యూ తీగ ఉన్నవన్నీ కావాలి. తినేస్తాడంట. దొండకాయ కూర, తోటకూర, రైస్, వంకాయ కూర, పాయసం, బూర్లు, గారెలు అన్నమాట. టేస్టీ ఇవాళ ఫుడ్. ఇంకా సాంబార్. రేపు కలుద్దామా? బాయ్ చెప్పు చెప్తామా? బాగా చెప్తావా? బాయ్. రేపు కలుద్దామా నెక్స్ట్ బ్లాగ్లో. బాయ్. రేపు మీ నాన్న వాళ్ళ ఇంట్లో ఉంటాం. మాదైతే పూజ గట్ట అన్నీ కంప్లీట్ అయిపోయి నైట్ అయితే 8 o'clock అయింది. నిన్నంతా ఫుల్ బిజీ, ఇవాళ మార్నింగ్ నుంచి ఫుల్ బిజీ అనమాట. ఇప్పుడైతే ఫుల్ రెస్ట్. అన్నీ క్లీనింగ్ అయితే అయిపోయాయి. ఫుడ్ తినేసి పడుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్.